తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెట్టుబడుల కోసమే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సమిట్ కు దాదాపు 3000 మందికి పైగా దేశ విదేశీ అతిథులు రానున్నారు. వీరికి రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగతం పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే అతిథులకు ఇచ్చే వెల్కమ్ గిఫ్ట్ల నుంచి వారికి వడ్డించే విందు వరకు ప్రతి దాంట్లో తెలంగాణ మార్కు ఉండేలా సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. గ్లోబల్ సమిట్ కు హాజరయ్యే ప్రముఖులు అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బహుమతులతో కూడిన బాస్కెట్లను అందజేయనుంది. సమిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులు హైదరాబాద్ లో అడుగు పెట్టగానే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగత సత్కారాలు చేసి ఒక బాస్కెట్ ను అందిస్తారు. బాస్కెట్ లో సమిట్ లోగోతో కూడిన సావెనీర్, పోచంపల్లి సాలువా, చెరియాల పెయింటింగ్స్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉంటాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బాస్కెట్ లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదాం కి జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. ఈ సమిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. గ్లోబల్ సమిట్ కు వచ్చే అతిథుల కోసం తెలంగాణ రుచులతో వంటకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్ లో తెలంగాణ స్పెషల్ వంటకాలు దర్శనమివ్వనున్నాయి. సకినాలతో పాటు తీపి అప్పాలు, బాదం కి జాలి వంటి సంప్రదాయ స్వీట్లు ఇందులో ఉండనున్నాయి. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే మహువా లడ్డూలు కూడా ఈ బాస్కెట్ లో ఉంటాయి. విదేశీ అతిథులు సైతం మన వంటకాల రుచి చూసి ఫిదా అయ్యేలా రాజీ పడకుండా వీటిని తయారు చేయిస్తున్నారు.